హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరండి. మనం ఎప్పుడు గోల్డ్ షాపుల చుట్టూ తిరుగుతాం అక్షయ తృతీయ అనగానే. సో ఫస్ట్ అక్షయ కాదు, కాకపోతే అక్షయ తృతీయ హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజు అండ్ శుభప్రదమైన రోజు. వైశాఖ మాసంలో శుక్లపక్షంలో అక్షయ తృతీయ ప్రత్యేకత ఏంటి అంటే అక్షయ అంటే ఎప్పటికీ తరగనిది, లేదా ఈ రోజు చేసే ఏ శుభకార్యమైనా దాన ధర్మాలైనా అనంతమైన ఫలితాలను ఇస్తాయని నమ్మకం అండి. అంతే తప్ప బంగారం షాపులకి వెళ్ళి బంగారాలు కొనుక్కొని రావడం కాదండి. ఈ రోజు ఏ పని చేసినా సరే దానికి ముఖ్యంగా మనం ముహూర్తాలు చూసుకోవాల్సిన పని. అక్షయ తృతీయ రోజు బంగారం లేదా వెండి కొనడం వల్ల సంపద వృద్ధి అవుతుంది. కాకపోతే మనం అప్పు చేసి కొనకూడదు. అప్పు చేసి అంటే మీ దగ్గర స్తోమత ఉంది సో కొనండి, లేదు అంటే లైక్ తీసుకోండి. ఇంకొకటి అక్షయ తృతీయ రోజు దాన ధర్మాలండి. అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, లేదా చలివేంద్రాలు చాలా రకాలు ఉన్నాయి కదా. సో ఏదో ఒకటి మంచి పని అయితే మాత్రం చేయడం మంచిదండి. మీరేమీ కొనుక్కోలేదని బాధ కంటే ఆ రోజు ప్రశాంతంగా రోజు చేసే పూజ 100 రెట్లు ఫలితాన్ని ఇస్తుందండి. అక్షయ తృతీయ ఎందుకు జరుపుకుంటారో మీలో ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. పురాణాల ప్రకారం త్రేతాయుగం ఈ రోజే ప్రారంభమైందంటండి. ఇంకోటి కూడా జరిగింది. భగీరథుడిని తపస్సుకు మించి గంగా నదిని స్వర్గం నుంచి భూమికి దిగొచ్చిన రోజు కూడా అక్షయ తృతీయ రోజేనంటండి. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు సూర్య భగవానుడు ద్రౌపదికి అక్షయ పాత్రను ప్రసాదించారు. రోజు కూడా ఇదేనండి. దానివల్ల వారు ఆహారానికి ఎప్పుడూ లోటు లేకుండా ఉన్నారంట. అలాగే అక్షయ తృతీయ రోజు కుబేరుడు శివుడిని ప్రార్థించి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం నిధిపతి అంటే సంపదలకు అధిపతిగా మారిన రోజు కూడా అక్షయ తృతీయనండి. అక్షయ తృతీయకి ఇంకా ప్రత్యేకత ఉందండి. శ్రీకృష్ణుడు కుచేలుడు పేదవాడైన కుచేలుడిని తన బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణుడిని కలిసి అటుకుళ్ళు ఇచ్చినప్పుడు కృష్ణుడు అతనికి అంతులేని సంపదను ప్రసాదించింది కూడా అక్షయ తృతీయ రోజేనండి. ఇంకా ప్రత్యేకత ఏంటంటే విష్ణుమూర్తి 6వ అవతారమైన పరశురాముడు ఈ రోజే జన్మించారు. మొత్తానికి అక్షయ తృతీయ అనేది కేవలం బంగారం కొనే రోజు మాత్రమే కాదండి, పుణ్య. సో నేను పూజ ఎలా చేశాను, అమ్మవారిని ఎలా రెడీ చేశానో ఫుల్ వీడియో ఉంటుందండి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో అని కామెంట్ చేయండి. సో నేను ఫుల్ వీడియో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. నేనైతే చాలా కంగారుగా పూజ చేసుకున్నాను. నేను ఫస్ట్ టైం కలస దీపం పెట్టానండి. నా లైఫ్లో నేను ఎప్పుడు పెట్టలేదు. ఫస్ట్ టైం కలస దీపం పెట్టాను. సో కలస దీపం ఎలా పెట్టానో అనేది మీకు వీడియో కావాలి అంటే నాకు వీడియో అని కామెంట్ చేయండి, నేను వీడియో పెడతాను. అయితే ఈరోజు అమ్మవారికి మామిడి పళ్ళును మల్లెపూలు చూపిస్తాము. వైజాగ్ సైడ్ ఉన్న వాళ్ళు అయితే పక్కాగా ఇది సెలబ్రేట్ చేస్తారు, సింహాద్రపన్నకి ఇష్టం అని చెప్పి. సో ఫైనల్గా అయితే అక్షయ తృతీయ కోసం నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది, కాకపోతే నాకు తోచిన దాంట్లో నేను మీకు చెప్పాను. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే తప్పకుండా ప్రెస్ చేయండి. సో నేను చేసే ప్రతి వీడియో ఫస్ట్ మీ దాకా వస్తుందన్నమాట. సో నెక్స్ట్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.